ఇక రాజమండ్రిలో బీజేపీ గోదావరి గర్జన సభలో జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. वो ग्रोथ रेट 8.7% पर चल रहा है, यानी अमेरिका का 4.4% पर है, यूरोप 3.6% पर है और भारत 8.7% से ग्रो कर रहा है। दूसरी बात कि भारत की गरीबी की रेखा और गरीबी की परसेंटेज was 22%, which has now reduced to 10%. That means 12% people are out of the BPL level. They have come in the APL level. The same way, extreme poverty has reduced to 0.8%. Now, how it has happened? It has happened because of the benefits which the central government under the dynamic leadership of Narendra Modi ji is providing to the people. For example, now 2.5 crore houses have been constructed under Pradhan Mantri Awas Yojana, urban and rural. What is the number? 2.5%. And our intention under the leadership of Narendra Modi ji is that nobody should live in kacha makan. Everybody should be provided a roof for living, a better living, with toilet, with kitchen, with courtyard and with bedroom. That is the, and gas connection. That is the understanding which our people are having. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారు పేరు పెట్టి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారు నమస్కారాలు తెలియజేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈనాడు అనేక కార్యక్రమాల కింద ఇక్కడ ఉపస్థితిగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరితో ఇంటరాక్ట్ కావటం, మాట్లాడటం అనేది చాలా ఆనందంగా ఉన్నది అని చెప్పి తెలుపుతూ ఈ రోజు ఈ సమావేశంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద, జన్ధన్ యోజన కింద, ఉజ్వల యోజన కింద, బీమా యోజన కింద, కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ కార్యక్రమాల కింద లబ్ధిని పొందుతున్నటువంటి వారందరినీ కూడా ఇవాళ కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది. అది మాత్రమే కాకుండా ఇవాళ ఒక్కసారి భారతదేశ ప్రగతిపై కనుక దృష్టి సారించినట్లయితే భారతదేశం ఇవాళ 8.7% ప్రగతిని సాధిస్తుంది. అంటే దీన్ని ఒక్కసారి అమెరికా లాంటి అగ్రదేశాలతో కనుక పోల్చుకున్నట్టయితే అమెరికా దేశం 4%గా వృద్ధి చెందుతున్నట్లయితే మనం ఇక్కడ భారతదేశం 8.7% వృద్ధి చెందుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పేదరికం ఏదైతే ఉందో ఇంతకుముందు 22%గా ఉన్నట్లయితే అది ఇవాళ 8 సంవత్సరాల కాలంలో దాన్ని మనం 10%కి తగ్గించుకోగలిగాం. అంటే దగ్గర 12% పేదరికాన్ని ఇవాళ దేశంలో మనం తగ్గించుకోగలిగాం. అదేవిధంగా అతి పేదరికంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు కంటే కూడా తగ్గి ఇవాళ కేవలం 0.8%గా ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అయితే ఇంత ప్రగతి మనం సాధించామంటే ఇది ఎలా సాధ్యపడింది అనేటువంటి విషయం మీద కూడా మనం ఒక్కసారి దృష్టి కేంద్రీకరించినట్లయితే ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదల యొక్క అభివృద్ధిని, వారి యొక్క వికాసాన్ని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు, యోజనాల కింద లబ్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ పేదరికం చాలా వరకు కూడా దేశంలో తగ్గింది అనేటువంటి విషయం మనం గమనించాలి. ఇవాళ దగ్గర 2.5 కోట్ల ఇళ్లని అందరికీ కూడా శాంక్షన్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఆలోచన, వారి యొక్క లక్ష్యం ఏమిటంటే రాబోయేటువంటి కాలంలో దేశంలో అసలు ఇంటి మీద కప్పు లేనటువంటి వారి పేదలు ఎవరూ కూడా దేశంలో ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ విధంగానే అంత అంకిత భావంతో పేదల యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి తీరుని మనం అందరం కూడా గమనించాలి. You will be surprised to know
that in 1971, late Prime Minister Srimati Indira Gandhi nationalized the banks. And she said, उन्होंने कहा कि बैंक के नेशनलाइज हो जाने से अब गरीब को बैंक की सुविधा मिलेगी. From 71 to 2014, bank account holders number was 2.75 crore, 2 crore 75 lakhs. This was the number of account holders. That means that poor person who could enter the bank premises, the number was only 2 crore 75 lakhs in 130 crore people. This is the journey from 1971 to 2014. In 2014, Pradhan Mantri came with the Yojana, a program called as Jan Dhan Yojana, where he said that you open your accounts in Jan Dhan Yojana with zero account. Poor people could not open the account because they did not have any money to put into it. So he said that you go to the banks and open Jan Dhan account with zero money. Your brother Narendra Modi will put the money into it and you open it. You will be surprised to know that within a short span of time, 45 crore people now are account holder. आप बोलते हो ना देश कैसे बदल गया, कैसे बदल रहा है, ये 3 करोड़ से 45 करोड़ का जंप. एंड ड्यूरिंग कोरोना टाइम, प्राइम मिनिस्टर मोदी पुट 500 rupees for 3 months during lockdown time. In 20 crore women, for 20 crore women, in their accounts, 500 rupees, that was done through Jan Dhan Khata. In lockdown में 500 रुपए मिला था ना, 500 मिला था ना. ఈ కరోనా సమయంలో 500 రూపాయలు మీకు అందిందా లేదా, మీ అకౌంట్ లోకి వచ్చిందా లేదా అని అడుగుతున్నారు వారు. చేతులు ఎత్తమంటున్నారు. मिला था ना. तो ये अकाउंट खुला और देखो लॉकडाउन में नो पोस्टमैन, नो पोस्ट ऑफिस, नो मनी ऑर्डर, नो पर्सन, मोदी देयर and you here, straight 500 coming to you. This was the situation we have to understand. This is Jan Dhan account. और आपको जानकर के खुशी होगी कि all government schemes now, there is no middleman in between. प्रधानमंत्री आवास योजना, direct fund coming to your account. प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, direct coming to your account. प्रधानमंत्री आवास योजना, direct coming to your account. Now, in short span of time, 22 lakh crore rupees have been sent to your account, to the people account through Jan Dhan Khata. This is Jan Dhan Khata, we have to understand. And just on 31st May, in Shimla, from Ridge Maidan, Pradhan Mantri released, by pressing a button, the 11th installment of Pradhan Mantri Kisan Samman Nidhi. And when he pressed the button, in 10 seconds, 10 crore farmers got 23,000 crore rupees into their account. This is changed India. ये बदला हुआ भारत है. 10 सेकंड के अंदर 10 करोड़ किसान के खाते में 23,000 करोड़ रुपए चला गया और किसानों के 11 किस्त मिला लें तो 2 लाख करोड़ रुपए किसानों के खाते में पहुंच गया, 10 करोड़ किसानों के हाथों में. दिस इज जन धन खाता. మీరు ఆశ్చర్యపడతారు. 1971 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేయడం జరిగింది. జాతీయం చేస్తున్నటువంటి సందర్భంలో బ్యాంకుల యొక్క సదుపాయం ఏదైతే ఉంటుందో అది పేదలకి చేరువ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి బ్యాంకుల్ని జాతీయం చేస్తున్నామని చెప్పి ఆనాడు వారు ఆర్భాటంగా చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి మనం కనుక దృష్టి సారించినట్లయితే
1971 సంవత్సరం నుండి 2014 సంవత్సరం వరకు కూడా ఎంతమంది పేదలు బ్యాంకుల్లో అకౌంట్ తెరవగలిగారు అంటే అది కేవలం 2,75,00,000 మంది మాత్రమే. అంటే 130 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో 2014 సంవత్సరం వరకు కేవలం 2,75,00,000 మంది మాత్రమే ఖాతాలు తెరవగలిగారు. అయితే 2014 సంవత్సరం తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు జన్ధన్ యోజనాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా పేదల్ని దృష్టిలో పెట్టుకుని వారి ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ జన్ధన్ ఖాతా వారు ఎవరైనా సరే బ్యాంకుల్లోకి పేదలు సగర్వంగా సగౌరవంగా వెళ్లి అక్కడ జీరో బ్యాలెన్స్ తోటి, అంటే ఇంతకు ముందు ఒకవేళ బ్యాంకులో అకౌంట్ తెరవాలంటే ఎంతో కొంత బ్యాంక్ లో జమ చేస్తే గానీ అకౌంట్ తెరిచేవారు కాదు. కానీ ఈ జన్ధన్ అకౌంట్ కింద జీరో బ్యాలెన్స్ తోటి ఎటువంటి డబ్బు కూడా అక్కడ జమ చేయకపోయినా సరే అకౌంట్ తెరుచుకునేటువంటి ఒక అవకాశం నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చారు. ఇవాళ కనుక మనం చూసినట్లయితే ఈ జన్ధన్ ఖాతా తెరిచినటువంటి వారి సంఖ్య మన దేశంలో 45 కోట్ల మంది జన్ధన్ ఖాతాలు పేదలు తెరిచినటువంటి విషయాన్ని ఇక్కడ గమనార్హం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే కేవలం 2,75,00,000 మంది ఇంతకు ముందు ఉన్నట్లయితే ఇవాళ 45 కోట్ల మంది జన్ధన్ ఖాతాలు తెరిచినటువంటి విషయం మనమందరం కూడా గమనించాలి. కరోనా సమయంలో సైతం చాలా మంది మహిళలు ఇక్కడ జన్ధన్ ఖాతాలు తెరిచారు. కరోనా సమయంలో సైతం ఆ 3 నెలలు కూడా 500 రూపాయలు డైరెక్ట్ గా మహిళల ఖాతాలోకి వచ్చినటువంటి విషయం ఇక్కడ మహిళలను అడిగినప్పుడు వారు స్వయంగా చేతులు ఎత్తి తెలియజేయటం జరిగింది. మరి ఇవాళ దగ్గర 20 కోట్ల మంది మహిళలకి ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎటువంటి పోస్ట్ మ్యాన్ లేరు, ఎటువంటి మధ్యవర్తులు లేరు, డైరెక్ట్ గా బ్యాంకుల్లోకి ఈ డబ్బు జమ చేసినటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. ఇవాళ దేశంలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు యోజనలు ఇవాళ దేశంలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో కేవలం ఈ అంటే డైరెక్ట్ గా బ్యాంకుల ద్వారా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. 22 లక్షల కోట్ల రూపాయలు ఈ వివిధ కార్యక్రమాల కింద ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేర్చినటువంటి విషయం మీ అందరికీ కూడా మీ దృష్టికి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఈ 22 లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారులకి బ్యాంక్ ఖాతాల ద్వారా అందించినటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. మరి 31వ తేదీ మే 31వ తారీఖున షిమ్లా నుండి నరేంద్ర మోడీ గారు కేవలం ఒక్క బటన్ ని ఒత్తడం తోటి మరి కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల రైతుల ఖాతాలోకి 23,000 కోట్ల రూపాయలు వచ్చి చేరినటువంటి విషయం కూడా ఇవాళ సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. कभी किसी ने सोचा था कि किसान और मजदूर को पेंशन लगेगा? कभी किसी ने सोचा था कि सोशल सिक्योरिटी के नाम पर प्रधानमंत्री जीवन बीमा योजना और प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना के तहत हम 33 रुपए देकर के और 133 रुपए देकर के हमारे को 2 लाख रुपए की सिक्योरिटी मिलेगी, सोशल सिक्योरिटी मिलेगी? आज हम ये कह सकते हैं अटल पेंशन योजना 2 करोड़ लोग, जीवन ज्योति बीमा योजना 12 करोड़ लोग, हमारे जीवन बीमा योजना लगभग 22 करोड़ लोग, ऐसे लोगों को खाते में लेकर के उनकी सोशल सिक्योरिटी का काम किया गया है. हमारी बहनें पहले जंगल में जाया करती थी, लकड़ी काट के लाती थी, फिर चूल्हा जलाती थी, फिर 200 सिगरेट का धुआं अपने छाती में लेती थी तो 1 दिन का खाना बनाती थी. आज प्रधानमंत्री जी ने 9 करोड़ बहनों को गैस का चूल्हा और सिलेंडर दिया है. अब हमारी बहनें टक से लाइटर जलाती हैं, 5 मिनट में चाय पतिदेव को पिलाती हैं, आधे घंटे में भोजन कराती हैं और उनका महिला सशक्तिकरण भी हुआ और उनकी छाती भी सुरक्षित हुई, उनके लंग्स भी सुरक्षित हुए क्योंकि अब उनको धुआं नहीं लेना पड़ता है. एंड व्हाट इज द नंबर? 9 करोड़ हमने वो व्यवस्था की है. ఎవరైనా కూడా ఇంతకు ముందు రైతులు కావచ్చు లేదా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కర్షకుల పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వారెవరూ కూడా ఊహించలేనటువంటి ఒక మార్పు. అంటే వారికి కూడా ఒక పెన్షన్ జీవితంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విశ్వాసం వారికి లేనటువంటి సందర్భంలో ఇవాళ అటల్ పెన్షన్ యోజనని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చి ప్రతిష్టాత్మకంగా వారందరికీ కూడా పెన్షన్ లభించే విధంగా వారు కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా పేదల జీవితానికి ఎటువంటి భరోసా లేదు అనేటువంటి విషయం మనకు తెలియనటువంటి విషయం కాదు. వారందరికీ కూడా వారి జీవితాలకి భరోసా కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి 12 రూపాయల ప్రీమియం తోటి 330 రూపాయల ప్రీమియం తోటి ఇవాళ జన్ధన్ జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన వంటి కార్యక్రమాలు పేదల యొక్క జీవితానికి భరోసా కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం. ఎవరూ కూడా ఇంతకు ముందు ఇంత సూక్ష్మంగా ఆలోచించి పేదలకు మేలు చేయాలి అనేటువంటి విషయం మీద ఇంత సూక్ష్మంగా ఆలోచించినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి మనం అందరం కూడా ఇవాళ ఒక్కసారి వెనుతిరిగి ఆలోచించుకోవాలి, చూసుకోవాలి. అదేవిధంగా ఇంతకు ముందు మహిళలు కట్టెపుల్లలు ఏరుకోవాలి, లేదా అడవిలోకి వెళ్లి కట్టెపుల్లలు జమ చేసుకుని తీసుకుని రావాలి, కట్టెపుల్లల్ని వెలిగించి వంట చేసుకోవాలి, ఒక్కరోజు ఒక్క పూట భోజనం వండాలి, తయారు చేయాలి అని అంటే 200 సిగరెట్లతో సమానమైనటువంటి పొగని ఆ మహిళ పీల్చుకుని తన ఊపిరితిత్తుల్ని నాశనం చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉజ్వల యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఆ మహిళల యొక్క ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ కార్యక్రమం పేరు కూడా, ఆ పథకం పేరు కూడా ఉజ్వల అని చెప్పి ఇక్కడ మహిళలందరికీ తెలుసు. వారందరికీ కూడా సౌకర్యాన్ని కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి నిజమైన మహిళా సాధికారతకి ఒక కొత్త నిర్వచనం పలుకుతూ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. मित्रों, प्रधानमंत्री किसान सम्मान निधि 10 करोड़ किसान और उनको 2-2 हजार रुपए हर 3 महीने पर मिलना, 11 इंस्टॉलमेंट्स में 2-2 हजार रुपए दिया गया है और 2 लाख करोड़ रुपए उनके अकाउंट्स में ट्रांसफर हो गया है। कभी सोचा था कि किसानों को इतना आर्थिक सहायता मिलेगी? आज किसान को खेती करने के लिए और बीज खरीदने के लिए किसी से उधार नहीं मांगना पड़ेगा। आज उसको कोऑपरेटिव बैंक में नहीं जाना पड़ेगा। आज किसान उधार से बाहर निकल रहा है क्योंकि उसकी समय समय पर जरूरत की चीजों को खरीदने के लिए प्रधानमंत्री मोदी जी 10 करोड़ छोटे किसानों को 2-2 हजार रुपए हर 3 महीने पर पहुंचा रहे हैं. एंड द अमाउंट इज 2 लाख करोड़ रुपीस हैव बीन ट्रांसफर्ड टू 10 करोड़ किसान. And every third month there is a किश्त, there is an installment which we are giving. ये सारी चीजें प्रधानमंत्री आयुष्मान भारत, प्रधानमंत्री जय प्रोग्राम, प्रधानमंत्री जीवन ज्योति योजना, प्रधानमंत्री जीवन बीमा योजना, प्रधानमंत्री आवास योजना, प्रधानमंत्री किसान सम्मान निधि. कभी किसी ने सोचा था कि 80 करोड़ की जनता को प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना में एवरी मंथ दे विल बी गेटिंग 5 किलो per person, 5 kilo wheat or 5 kilo rice or 1 kilo dal. Now 80 crore people are getting. That is why the BPL level has reduced from 22% to 10% and 12% people have come out from the below poverty line. This we have to understand. तो मित्रों, मैं एक ही बात कहना चाहता हूं कि आदरणीय प्रधानमंत्री जी ने लाभार्थियों को by women empowerment, by youth empowerment, by empowerment of the Dalit, the empowerment of the tribals, the empowerment of the poor, इसके कारण आज भारत उठ रहा है. सबको समान अवसर मिले, सबको मुख्य धारा में आने का मौका मिले, सब आगे बढ़ें, ये वातावरण बनाने का काम हमारे प्रधानमंत्री जी ने किया है और उसको हम पूरा कर रहे हैं. आज मैं इसीलिए आया हूं कि मैं अपने लाभार्थियों से मिलूंगा, उनको जो जो लाभ मिला है उसके बारे में चर्चा करूंगा और उनके साथ बातचीत करूंगा और जानूंगा कि उनके जीवन में इसके कारण क्या परिवर्तन आया है. मेरी शुभकामनाएं हैं और मैं आपको प्रधानमंत्री जी की तरफ से उनकी शुभकामनाएं पहुंचाने आया हूं कि प्रधानमंत्री आपके साथ खड़े हैं और भारतीय जनता पार्टी उनकी नीतियों को लागू करने के लिए पूरी ताकत के साथ लगी है. इन्हीं शब्दों के साथ बहुत बहुत धन्यवाद.
దేశంలో ఉన్నటువంటి రైతులు సైతం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇంతకు ముందు లేని విధంగా రైతులు నష్టపోతున్నటువంటి సందర్భంలో కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి నరేంద్ర మోడీ గారు 3 ఇన్స్టాల్మెంట్స్ లో మరి రైతులకి 2,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా వారికి విత్తనాలు కొనాలన్నా అదేవిధంగా ఫర్టిలైజర్స్ కొనాలన్నా వాటన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ ఇన్పుట్ కింద వారికి ఇచ్చినటువంటి లాభాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. ప్రతి 3 మాసాలకు ఒక్కసారి 2,000 రూపాయలు రైతులకి అందడం మాత్రమే కాకుండా అది ఎక్కడా కూడా జాప్యం జరిగి ఆలస్యంగా రైతులు అకౌంట్లోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. ఎవరైనా ఇంతకుముందు అనేక ఈ కార్యక్రమాలు జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, మరి కిసాన్ సమ్మాన్ నిధి, సించాయ్ యోజన ఇటువంటి అనేక కార్యక్రమాలు దేశంలో ఉన్నటువంటి పేదల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కరోనా సమయంలో సైతం దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేదలకి ఇవాళ ఉచితంగా 5 కిలోల బియ్యం, కిలో పప్పు వారికి అందిస్తున్నటువంటి నేపథ్యం ఇది కేవలం కరోనా సమయం వరకు పరిమితం చేయకుండా ఆ తర్వాత 6 నెలల వరకు పరిమితం చేయకుండా నేటి వరకు కూడా వారికి ఉచితంగానే ఈ రేషన్ అందిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మీరందరూ కూడా గమనించవలసినటువంటి ఆవశ్యకత. వీటన్నిటి వెనకాల కూడా ఇన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఒకటే. దేశంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, వెనుకబడినటువంటి తరగతుల వారు కావచ్చు, ట్రైబల్ వారు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పేదలు కావచ్చు, వీరందరూ కూడా అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచనతోటే నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే భారతదేశం మారుతున్నది అని చెప్పి చాలా మంది అభివర్ణిస్తున్నారు ఈ మధ్య కాలంలో. మరి ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నటువంటి సందర్భంలో నిజంగా భారతదేశం మారుతున్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమానికి చాలా ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇవాళ నేను స్వయంగా ఈ అనేక కార్యక్రమాల కింద లాభాన్ని పొందినటువంటి లాభార్థులతోటి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను కాబట్టి ఇది నాకు చాలా ఆనందంగా ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి లాభార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారి తరఫున కూడా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. मैं जो बता रहा हूं ट्रांसलेट कीजिए. सब लोग अपनी जगह पर बैठे रहेंगे, कोई भी उठेगा नहीं. एवरीवन, कोई कार्यकर्ता भी आगे नहीं. नो वन विल लीव देयर प्लेस. सिट देयर ओनली, स्टैंड देयर ओनली. रादर 3-4 people go behind. You white t-shirt, go behind. No requirement that कांडवा वाला तुम भी हट जाओ, वहां से पीछे चले जाओ. सिक्योरिटी भी थोड़ा पीछे चले जाओ. हाँ. अभी नड्डा जी और सोमवीर राजू जी लाभार्थियों को मिलने के लिए उनके स्थान पर जाएंगे, उनसे बातचीत करेंगे. उस समय कोई फोटो मतलब सेल्फी नहीं निकालेगा. लाभार्थियों में से कोई भी सेल्फी नहीं निकालेगा. नड्डा जी और एक कार्यकर्ता सब अपनी जगह पर बैठेंगे, कोई जगह नहीं छोड़ेगा. मंच के लोग भी यहीं बैठे रहेंगे. మీరందరూ చాలా క్షుణ్ణంగా మీరు జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇప్పుడు నడ్డా గారు ఎవరైతే లాభార్థులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్తారు. మీరెవరూ కూడా, కార్యకర్తలు ఎవరూ కూడా మీ స్థానం నుంచి లేవద్దు, ఇక్కడికి రావద్దు. లాభార్థులు కూడా సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. ఫోటోలు తీసుకుంటారు, అదేవిధంగా రికార్డింగ్ జరుగుతుంది. కార్యకర్తలు ఎవరూ కూడా లేచేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా కూర్చోవాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరెవరూ కూడా మీ స్థానాల నుండి కదలొద్దు అని చెప్పి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. శాలరీ లేదే లేదు.